సారీ గైస్, మ్యూ నా మైక్ సిస్టమ్ కొంచెం పాడైంది. సో రికార్డ్ అవ్వలేదు. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ కోర్స్. నిన్న మనం డే 2లో పైథాన్లో వేరియబుల్స్ గురించి చూసాం. వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు డే 3లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుందాం. టాపిక్స్ ఏంటి అంటే పైథాన్ సింటాక్స్ అండి, ఇండెంటేషన్ అండ్ కామెంట్స్ అండి. సో ఫస్ట్ పైథాన్ సింటాక్స్ అంటే ఏంటి చూస్తున్నాం. ఫస్ట్ టాపిక్ పైథాన్ సింటాక్స్ అండి. సింటాక్స్ అంటే ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అనే రూల్స్ అండి. పైథాన్లో కోడ్ సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ లైక్ చూపిస్తాను. ఇలా ప్రింట్ ఆఫ్ అలవాలి అని రాశాను కదా. వన్ లైన్ పైథాన్లో కరెక్ట్ సింటాక్స్ ఎగ్జాంపుల్ అండి. సిం సెకండ్ టాపిక్ ఇండెంటేషన్ అండి. ఇండెంటేషన్కి వచ్చేద్దాం. సో సింటాక్స్ అనేది రూల్స్ అండి. అది చూడండి, ఇక్కడ మన పైన ఇన్వర్టర్ కామర్స్ రెండు బ్రాకెట్స్ ఇవన్నీ రూల్స్ అండి. ఇవి ఖచ్చితంగా ఇలా పెట్టాలి అని పైథాన్ సాఫ్ట్వేర్ అనేది పెట్టినప్పుడే ఆ పైథాన్ సాఫ్ట్వేర్ ఎవరు పెట్టాడో జాన్ రోసమ్ కదా, జాన్ వాన్ రోసమ్ అనుకుంటా, అతను డిసైడ్ చేశారండి. ఇలానే ఉండాలి, పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఇలానే ఉండాలి అని అతను డిసైడ్ చేశారనమాట. దాన్నే మనం సింటాక్స్ అంటామండి. సో సింటాక్స్ ఒకటి అర్థమైంది కదా. నెక్స్ట్ ఇండెంటేషన్ అంటే ఏంటి చూద్దాం. పైథాన్లో ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కోడ్ని కరెక్ట్గా స్పేసెస్తో అరేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ 5 గ్రేటర్ దెన్, ఇక్కడ 5 ఇస్ గ్రేటర్ దెన్ 2 అని రాసాను. ఇక్కడ ప్రింట్ ముందు మనం 5 స్పేస్ ఇవ్వాలండి. ఈ 5 స్పేస్ అని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలండి. దీనే మనం ఇండెంటేషన్ అంటామండి. దీని ఇండెంటేషన్ అని పిలుస్తారు. ఒకవేళ స్పేస్ లేకుండా మనం ఇచ్చామనుకోండి, ఇది ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి చూపిస్తుంది చూడండి, 5 ఇస్ గ్రేటర్ దెన్ 2 అనేది మనకి ప్రింట్ ఏం చూసారా. అదే మన ఇండెంటేషన్ అనేది ఇవ్వలేదు అంటే చూడండి, ఇక్కడ మనకి చూడండి రెడ్ మార్క్ అని వచ్చింది. అంటే చూడండి, ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ ఉండాలి, ఇక్కడ నువ్వు ఇవ్వలేదు అని చెప్తుంది అనమాట సాఫ్ట్వేర్, విజువల్ స్టూడియో కూడా. ఓకే, ఇది మనం రన్ చేసాం అనుకోండి, చూడండి ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది. అంటే ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఇండెంటెడ్ బ్లాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుందని. 5 స్పేస్ ఇస్తే చూడండి రెడ్ మార్క్ అనేది పోయింది. నో ఇప్పుడు రన్ అవుద్దండి. చూడండి 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కామెంట్స్కి వెళ్దామండి. నెక్స్ట్ టాపిక్ కామెంట్స్ అంటే ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెనేషన్ కోసం రాసే లైన్స్ అండి, రాసిన లైన్స్. చూడండి ఇక్కడ రాసాం మనం, ఇఫ్ దిస్ ఈజ్ ఎ సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ ఓకే నాకు అని జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. కామెంట్స్ అనేది ఏంటంటే హ్యాష్ సింబల్తో డినోట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఇది మనం ప్రోగ్రామ్స్ రిలేటెడ్ రాసుకుంటామండి. జనరల్గా ఏది రాసినా పర్వాలేదండి, ఏది రాసినా కూడా ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది తీసుకోదండి, ఇది
అవుట్పుట్లో చూపించదు. అదే మనం హ్యాష్ సింబల్ తీస్తాం అనుకోండి చూడండి, ఇప్పుడు కలర్ మారింది అండ్ ఇది ఎర్రర్ అని చూపిస్తుందండి. మనం ఏమి కోడ్లను ఏమి చేంజెస్ చేయలేదు, జస్ట్ స్పేస్ అనేది తీసాం అంతే. చూడండి ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, దిస్ అనేది ఇవన్నీ తప్పు అని చూపిస్తుంది. సింటాక్స్ సార్ ఇన్వాలిడ్, ఇది ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుంది. అంటే సింటాక్స్ అంటే రూల్స్ కదా, అంటే ప్రాపర్గా లేదు అని చెప్తుంది అనమాట. కాబట్టి మన హ్యాష్ సింబల్తో మనం ఏదైనా ప్రోగ్రామ్లో అవసరం లేదన్నప్పుడు మనం హ్యాష్ సింబల్తో డినోట్ చేస్తామండి. అయిపోయింది, కామర్స్ అయిపోయిందండి. ఇక్కడ మీ ఇష్టం ఏది రాసినా కూడా ప్రోగ్రామ్ అనేది తీసుకోదండి. విజువల్ స్టూడియో కూడా అనేది తీసుకోదు. మనం ఏది రాసినా కూడా ఇఫ్ నుంచే మొదలవుతుందండి. ఇది మాత్రం తీసుకుంటుంది తప్ప పైది మీరు ఏం రాసిన బూతులు రాసిన ఏం రాసినా తీసుకోదండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్ సింటాక్స్ ఇండెంటేషన్ కామెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ పైథాన్ క్లాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.